మనోరమాలో అందరికీ వెల్కమ్. ఈరోజు నేను చూపించే రెసిపీ పెసరవడ. పెసరవడకి ఏమేమి కావాలో ఒక్కసారి చూసేద్దాం. 1/2 kg పెసర్లు, ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 2 ఇంచులు అల్లం ముక్కలు, పుదీనా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు జార్లోని ఈ పెసర్లు వేసుకోవాలి. ఇవి నీళ్ళంతా వాట్ చేసుకొని పెట్టుకున్నాను. నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేయకూడదు, నీళ్ళు అసలు వేయకూడదు గ్రైండ్ చేసేటప్పుడు. దీంట్లో పచ్చిమిర్చి, పుదీనా, అల్లం ముక్కలు, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ అయిన తర్వాత పైన ఆనియన్ కలుపుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఆనియన్ వేసుకోకూడదు. ఇవి పచ్చిమిర్చి కూడా తర్వాత కలుపుకోవచ్చు. నేను దీంట్లోనే గ్రైండ్ చేస్తాను, అవి నోటికి తగులుతాయి కారం అనేసి. ఇప్పుడే గ్రైండ్ చేసేసుకుంటాను. సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీడియం హీట్ మీద పెట్టేస్తే ఆయిల్ కాగుతుంది. అప్పుడు దాకా అవి గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పెసర్లు గ్రైండ్ చేసేసుకున్నాను. దీంట్లో ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకునేది వేసి మంచిగా కలుపుకోవాలి. ఇవి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు. ఈ విధంగా అంతా మంచిగా కలుపుకోవాలి. ఆనియన్ ఎక్కువ వేసుకున్న టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, వడలు వేసుకుందాం. చేయితోనే పట్లాగా తట్టుకుంటా వేసుకోవచ్చు. మళ్ళీ కవర్ ఇట్లా ఏం అవసరం ఉండదు, చేయికి ఏం అతుక్కోదు, మంచిగా వేసుకోనికి వస్తుంది. ఆయిల్లో కూడా ఇవి విడిపోవు, ఎంతో మంచిగా వస్తాయి. ఆయిల్ పీల్చడం కూడా పీల్చవు. ఆయిల్ వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకుంటే ఆయిల్ కూడా పీల్చవు, వేసుకుంటే కూడా ఇబ్బంది కాకుండా మంచిగా వస్తాయి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఎక్కువ బ్లాక్ కూడా చేయకూడదు, ఆనియన్ మాడిపోయి టేస్ట్ ఖరాబ్ అవుతుంది. ఈ వడలు బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటాయి. ఇవి ఆయిల్ ఎక్కువ పీల్చవు కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలు బాక్స్కి కూడా, టిఫిన్ బాక్స్కి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. నా ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేసినాయి, ఇవి తీసేసుకుందాం. ఈ కలర్లో తీసుకుంటే సరిపోతుంది. టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఉన్న పీల్ చేస్తుంది. ఈ వడలు ఆయిల్ అయితే ఎక్కువ పీల్చవు, అయినా మనం టిష్యూ పేపర్ మీద వేసుకుంటే పైన ఉన్నది సోక్ అవుతుంది, పేపర్ సోక్ చేసేస్తుంది టిష్యూ పేపర్. పెసరవడ రెడీ అయిపోయినాయి.